అంతర్జాతీయంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి? ఎందుకంటే ఇక్కడ టూరిస్టులు మరణించడం అనేది ఒక ఎత్తు, రెండోది అట్ ది సేమ్ టైం ప్రైమ్ మినిస్టర్ సౌదీ పర్యటనకు వెళ్ళటం, అలాగే అటు అమెరికా ఉపాధ్యక్షుడు భారతదేశ పర్యటనలో ఉండడం, త్వరలో అమర్నాథ్ యాత్ర ప్రారంభం కానుండడం, వీటన్నిటిని కలిపి చూడాల్సిన అవసరం ఉందా, లేదంటే ఒక కాశ్మీర్లో జరిగిన ఒక ఉగ్ర దాడి వరకే పరిమితమయ్యే అవకాశం ఉందా? ఇవన్నీ కలిసే చూడాలి. కానీ మీరు ఒక పెద్ద పాయింట్ మిస్ అవుతున్నారు కదా. అసలు మన సెక్యూరిటీ పాలెంలో లేదా? ఈ టూరిస్ట్ స్పాట్స్ అక్కడ వాళ్ళు అలా వదిలేశారా పక్షుల్లాగా? ఎవరు ఎక్కడ లేరు. అరగంట పట్టిందంటే ఈ ఘటన జరిగాక ఉగ్రవాదులు చేసిన పని తర్వాత పోలీసులు వాళ్ళు రావటానికి అరగంట. ఆ హెలికాప్టర్లు వేసుకుని వచ్చారు. అసలు సెక్యూరిటీ ఏది నేను అడుగుతున్నా. సంవత్సరానికి 30 లక్షల టూరిస్ట్ వెళ్తున్నారు. అది కాపాడుకోవాలా వద్దా? ఒకటి ఎక్కడ విన్నా పాకిస్తాన్ ఇలా చేసింది, పాకిస్తాన్ అలా చేసింది, పాకిస్తాన్కి బుద్ధి చెప్తాం, పాకిస్తాన్కి అంటున్నారు. కానీ వాళ్ళు చేయరని మీరు ఎందుకు అనుకున్నారు? ఈ ప్రభుత్వం కాదు, ఏ ప్రభుత్వం అయినా ఎలాగనుకున్నారు? వాళ్ళు ఎందుకు చేయరు? వాళ్ళు చేస్తారు. ఓపెన్ గా ఛాలెంజ్ చేస్తున్నారు. మనం జాగ్రత్తగా ఉండాలా వద్దా? ఏం స్ట్రాటజీ లేదు. మీరు చెప్పండి. మీకు ఎక్కడైనా ఒక పోలీస్ మన్ వాళ్ళ అటాక్ లో ఎవరో దెబ్బతినలేదు, ఎక్కడా లేరు. ఫేమస్ స్పాట్ ఈవేళ ఈ ఎక్కడ జరిగిందో పైలుగా అది వైష్ణవదేవి దారిలో ఉన్నది. ఎక్కడ ఎవరు ఒక్క సెక్యూరిటీ మనిషి కనపడలేదు. ఆఖరికి మన ముఖ్యమంత్రులు ప్రయాణం చేస్తూ ఉంటే 100, 200, 500 పోలీసులు వెళ్తారు. 20 కార్లు 50 కార్లు వెళ్తాయి. ఒక మినిస్టర్ ఇంటి బయట 50 మందో 20 మందో పోలీసులు కూర్చుంటారు. ఒక్కగా లేదు. అమాయకుల్లాగా వాళ్ళు ఒక పోల్ట్రీ ఫామ్ లో కోళ్ళని చంపిస్తున్నట్టుగా చంపేశారు వాళ్ళు. నేను ఫస్ట్ అడిగే ప్రశ్న, ఇది మన గవర్నమెంట్ నెగ్లెక్ట్ ఫెయిలియర్. అది స్టడీ చేసుకోవాలి. కానీ పాకిస్తాన్కి ఇప్పుడు నువ్వు బుద్ధి చెప్పేది ఏంటి? బుద్ధి ఏం చెప్తావు? యుద్ధం పరిస్థితులు తీసుకొస్తావు. నీ జాగ్రత్త నువ్వు చేసుకోకుండా అందరినీ ఇబ్బంది పెట్టినట్టు లెక్కే కదా ఈ కంట్రీలో. తప్పకుండా నేను గవర్నమెంట్ ఫెయిలియర్ విచారంగా చెప్తున్నాను. నేనేమో ఆనందపడతలేదు. గవర్నమెంట్ ఫెయిలియర్ అంటే మన ఫెయిలియర్. మీరే చెప్పండి. ఒక్క పోలీస్ మెన్ లేడే అక్కడ, ఒక్క సోల్జర్ లేడే. మీరు లేవనెత్తింది చాలా వ్యాలిడ్ పాయింట్ పుల్లారావు గారు. మీరు లేవనెత్తింది చాలా వ్యాలిడ్ పాయింట్. ఎందుకంటే నా దగ్గర కొన్ని గణాంకాలు కూడా ఉన్నాయి. 2024 అధికారిక లెక్కల ప్రకారం ఈ పహల్గామ్ టూరిస్టులు వచ్చే బాగా ప్రదేశం 35 లక్షల మంది పర్యటించారు. అంటే ఎవ్రీ డే ఖచ్చితంగా ఫ్లో ఉంటూనే ఉంది. కానీ అక్కడ ఆ స్థాయిలో భద్రత ఎందుకు లేదు అన్నది ఇట్స్ ఏ రియల్లీ వ్యాలిడ్ క్వశ్చన్. ఐ అగ్రీ. సెకండ్ పాయింట్, ఇంకో పాయింట్ కూడా చెప్తా. మీరు పాకిస్తాన్కి మనకి 70-80 సంవత్సరాల విరోధం. 1947 ఆగస్టు 15 స్టార్ట్ అవ్వండి. అది అవ్వదు. ఇంకో 100 సంవత్సరాలు ఉంటుందా, 200 సంవత్సరాలు ఉంటుందా, మనం పట్టించుకోకూడదు. మనం రెడీ ఉండాలి. అలా దేశంతో మీరు క్రికెట్ మ్యాచెస్ పెట్టుకుంటారా? వాళ్ళతో కలిసి తిరుగుతారా? ఇక్కడ మనుషులు చంపేస్తున్నారా? ఏంటిది? ఎంత సీరియస్ గా ఏం లేరా మీరు? నిన్న నుంచి నేను అడిగే ప్రశ్న ఇది. రాబోయే క్రికెట్ మ్యాచెస్ ఆప్ చేయాలి. వాళ్ళకి మనకి సంబంధం లేదు. బంగ్లాదేశ్ కూడా ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తే మేము ఆడమని చెప్పాలి. ఈ క్రికెట్ ఆడటానికి దేశం పుట్టిందా? క్రికెట్ కోసమే మనం ఉన్నావా? ఓ 2 సంవత్సరాలే భారతదేశం క్రికెట్ ఆడకపోతే క్రికెటే లేదు ప్రపంచంలో. అలాంటిది మనం ఓన్ టోర్నమెంట్స్ చేసుకుంటాం, పోతాం. ఇదేంటి? ఒక్క పాకిస్తాన్ క్రికెట్ ప్లేయర్ కండెమ్ చేసేదా? ఇది చేయలేదే. అదే కాకుండా మన ప్లేయర్స్ ఎవరు కండెమ్ చేయలేదు. మన హిందీ ఫిలిం వరల్డ్ ఒక్క సినిమా స్టార్ కూడా కండెమ్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళ వ్యూవర్స్ బంగ్లాదేశ్, ఇంగ్లాదేశ్, ఫారిన్ కంట్రీస్, అబుదాబి అక్కడక్కడ చూస్తారు. ఎవరు మాట్లాడలేదు. ఇలాంటి దేశం మీద మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. సెంటిమెంట్ అనేది లేదు. చాలా జాగ్రత్తగా ఉండాలి. నేను మళ్ళీ చెప్తున్నా, తప్పకుండా వాళ్ళు అటాక్ చేస్తారు కదా. ప్రధానమంత్రి సౌదీ అరేబియా వెళ్తామా? సౌదీ అరేబియా మనకి దగ్గర అయిపోతామా? అమెరికన్ వైస్ ప్రెసిడెంట్ వస్తే చేశాడు. డొనాల్డ్ ట్రంప్ 2020 ఫిబ్రవరి 24, 25 వచ్చారు. మేము మర్చిపోవద్దు ఆ తారీఖు. అవును. అక్కడ ఢిల్లీలో రైట్స్ మొదలు పెడతారా? ఆ రైట్స్ మొదలు పెడతారా? చేస్తారు. వాళ్ళు చేయరు, చేయించరు. ద్రోహిలు ఉన్నారని మనం ఎందుకు అనుకుంటాం? ఉన్నారు. మనం జాగ్రత్త పడాలి. దొంగలు వస్తున్నారు కాబట్టి సెక్యూరిటీ గార్డ్స్ పెట్టుకుంటాం, తాళాలు వేస్తాం. అంటే పెద్దపల్లి పుల్లారావు గారు కరెక్ట్గా వారం రోజుల కిందట పాక్ ఆర్మీ చీఫ్ చేసిన కామెంట్స్, అది హిందూ దేశము, ఇది భారత్ మనకి ఎప్పుడు శత్రువు,
అని ఆ తరహాగా చేసిన వ్యాఖ్యలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి ఈ ఘటన నేపథ్యంలో? అదేదో పెద్ద ఒక బ్రిలియంట్ ఫిలాసఫరు లేకపోతే ఒక విశేషమైన మేధావి ఏదో మాట్లాడేది అదేం లెక్క పెట్టక్కర్లేదు. అది రూటీన్ గా మాట్లాడే పాకిస్తాన్ విషయాలు. ఎందుకంటే అసలు మన దేశం దేనికి అని అక్కడే ప్రశ్నిస్తున్నారు. బలూచిస్తాన్ ఎలా పార్ట్ అవ్వింది, పెషావర్ ఎలా పార్ట్ అవ్వింది, ఏంటిది, ఎవరికాళ్ళు వెళ్ళిపోతారా ప్రశ్న వస్తే ఆయన ఆర్మీని మెయింటైన్ చేస్తానే పాకిస్తాన్. చాలా సమస్యలు ఏంటంటే దేశాలకి సైన్యం ఉంటుంది కానీ పాకిస్తాన్ ఆర్మీకి దేశం ఉన్నది. వాళ్ళు చేసేది మొత్తం అంతా వాళ్ళు డామినేట్ చేస్తున్నారు. ప్రపంచం ఏదో మన మీద వచ్చేస్తుంది, భారతదేశం మనం తినేస్తుంది, భారతదేశం నలిపేస్తుంది మేము లేకపోతే అని చెప్పుకోవటానికి చెప్పిన మాటలు మనం పట్టించుకోకూడదు. మీతో నేను అడిగే ప్రశ్న, వాళ్ళు చెప్పే మాటలు, వాళ్ళ చేసిన ఘోరాలు మనం ఎందుకు ఎక్స్పెక్ట్ చేయకూడదు? మన జాగ్రత్తలో మనం పడాలి. అది పడ్డావా అక్కడ ఫెయిలియర్. మన మిత్రుడు ఉన్నారు మేజర్ గారు, అక్కడ చెప్పమానండి, ఒక్క సెక్యూరిటీ మనుషులే 800 కిలోమీటర్లు లైన్ ఆఫ్ కంట్రోల్ ఉన్నది. ఇప్పుడు కూడా ఇవాళ ఏమొచ్చింది, వాళ్ళు ఎవరో ఇన్ఫిల్ట్రేట్ చేయడానికి వస్తే మేము ఆప్ చేసామని ప్రెస్ రిలీజ్ ఇప్పుడే వచ్చింది. అదే కాకుండా ఇవాళ ఏం చేస్తున్నారు, ఫోటోస్ రిలీజ్ చేస్తారు, ఎవరు చేశారో ఆయన పెడుతున్నారు. అది నిన్న చేయపోయారా? నేను ఎందుకు వాచ్ చేయలేదు? టెలిఫోన్ ట్రాఫిక్ ఎందుకు వాచ్ చేయలేదు? ఎందుకు కళ్ళు మూసుకున్నారు? అసలు చాలా సీరియస్ గా చెప్తున్నా సతీష్ గారు, ఫెయిలియర్ జరిగినప్పుడు మళ్ళీ మనం చూసుకోవాలి. ఎదరవాడి మీద బ్లేమ్ చేయటం, లేకపోతే ఎవరో అంటున్నారు కదా నేను ఎలక్షన్ ఓటింగ్ మెషిన్స్ వల్ల ఓడిపోయాను చాలా మంది అంటున్నారు, నేను మా ఎగ్జామ్ లో ఫెయిల్ అయిపోయా, క్వశ్చన్ బాగోలేదు అంటున్నారు. అలాగంటే ఇలాగే మన దేశం చాలా సీరియస్ గా. మీరు ఒక చిన్న పాయింట్ చెప్తున్నారు, చైనా, పాకిస్తాన్, బంగ్లాదేశ్ ఇప్పటి వరకు 2 ఫ్రంట్ యుద్ధం చేయాలనేది 3 ఫ్రంట్లు అవి. చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా అలర్ట్ గా ఉండాలి. ఇక చాలతలేదు వాళ్ళు చేసిన పని. ఇది చాలా ఘోరం. మన ఫెయిలియరా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాం. కొండపాటి పుల్లారావు గారు, భద్రతా వైఫల్యం ఇక్కడ లేదు, అది సెన్సిటివ్ ఏరియా కాదు, రెండోది స్టేట్ గవర్నమెంట్కు సంబంధించి ఆ పరిధిలో వచ్చే అంశం అని చెప్తున్నారు. అక్కడ భౌగోళికంగా పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ పనిచేసిన భరత్ రెడ్డి గారు ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఒకటి. రెండోది, టూరిజం బాగా డెవలప్ అయింది జమ్మూ కాశ్మీర్ సంబంధించి. మనకు సంబంధించిన మిత్రులు కూడా చాలామంది వెళ్ళి రావటం, అంతకు ముందు లేని పరిస్థితి మళ్ళీ వచ్చింది. ఇప్పుడు మరి అక్కడ ఎలా ఉండబోతుంది? ఈ 2 ప్రశ్నలకు సమాధానం కావాలి. ఒకటి విత్ గ్రేట్ రెస్పెక్ట్, భరత్ రెడ్డి గారు మీరు లాస్ట్ కాశ్మీర్ లో ఎప్పుడు పనిచేశారు సార్? I've been there in 2007-8 సార్. అదే 20 సంవత్సరాలు అయిపోయింది కదా మిలిటెన్సీ. ఇప్పుడు వచ్చింది వారిద్దరు ఆర్మీ ఆఫీసర్స్ చెప్పింది నాకు కాదన్ను, డ్యూ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ దెమ్. కానీ ఒక విషయం చెప్తున్నా, లా అండ్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్ తో ఉన్నది. జూలై 12, 2024 అయితే జూలై 13 పేపర్లు చూడండి, పవర్స్ అన్ని లెఫ్టినెంట్ గవర్నర్ ట్రాన్స్ఫర్ చేశారు. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఒక ఐపీఎస్ ఆఫీసర్, ఒక ఫారెస్ట్ సర్వీస్ ఆఫీసరే కాదు, జమ్మూ కాశ్మీర్ డిప్యూటీ కలెక్టర్, స్టేట్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ కూడా ఆయనే ట్రాన్స్ఫర్ చేయాలి, ఆయనే ప్రమోట్ చేయాలి. అదే కాకుండా అడ్వకేట్ జనరల్ ఆయనే అపాయింట్ చేస్తారు. ఏ కేసు అయినా వేయాలంటే ఆయన పర్మిషన్ ఉండాలి. మొత్తం అడ్మినిస్ట్రేషన్ మారిపోయింది. ఫుల్ కంట్రోల్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆయన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీకి రిపోర్ట్ చేస్తారు. అందుకని యూనియన్ టెరిటరీగా ఉన్నారు కదా, కాశ్మీర్ రాష్ట్రంగా లేదు కదా. రెండో పాయింట్, గ్రౌండ్ రియాలిటీస్ చెప్తున్నా, స్టేట్ పోలీస్ అక్కడ ఉన్నవాళ్ళు, అక్కడ పుట్టిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, మేమేమన్నా ఎదురుగా తిరిగితే మా కుటుంబాలని మమ్మల్ని చంపేస్తున్నారు, మేము లా అండ్ ఆర్డర్ వరకు, క్రైమ్ వరకు చూసుకుంటాం, ట్రాఫిక్ చూసుకుంటాం అంతే. ఇంటెలిజెన్స్ కూడా వాళ్ళు చేయట్లేదు, చేస్తే వాళ్ళు చంపేస్తున్నారు. సో అందరికీ అది అండర్స్టాండింగ్ ఉన్నది. లేకపోతే అంతమంది ఇప్పుడు డీజీపీ ఎవరు, కాశ్మీర్ ఆఫీసర్ కాదే, బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు, బయట వాళ్ళందరూ పెట్టారు అక్కడ. మీరు మర్చిపోవద్దు, ఇది చాలా సెన్సిటివ్ స్టేట్. సో లా అండ్ ఆర్డర్ లెఫ్టినెంట్ గవర్నర్తో ఉన్నది, లెఫ్టినెంట్ గవర్నర్ హోమ్ మినిస్ట్రీతో ఉన్నది. అది మీరు చూసుకోండి. అందువల్ల స్టేట్ గవర్నమెంట్ చేయలేదంటే అది నిన్నటి నుంచి వింటున్నా, స్టేట్ గవర్నమెంట్ ఏమీ చేయలేదు, చేస్తానని చెప్పలేదు, పవర్స్ లేవు, అందరూ ఒప్పుకుంటున్నారు. జూలై 12, 2024 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆర్డర్స్ చూడండి. తర్వాత ఒక చిన్న విషయం చక్కగా చెప్పారు, మీరు టూరిస్టులు ఇంకా రావద్దని చెప్పేయండి, మీరు ప్రొటెక్షన్ ఇవ్వలేదంటే ఎంత పొరపాటు చేశారు. వెళ్ళండి, అక్కడ ఎవరు వస్తే వస్తారంటే ఎలాగా, అంతమంది వెళ్ళటం అక్కడికి రావద్దని చెప్పేయండి. నో గో ఏరియా
అంటే ఇక్కడ వెళ్ళటానికి వీళ్ళని మూసేయండి. నేను నిజంగా చెప్తున్నా, వారు చెప్పింది ఏం కాదన్ను. ఇంత సీరియస్ కొలాప్సా. ఇందాక అక్కడ టూరిస్ట్ వచ్చే చోట రిమోట్ ఏరియాస్కి వెళ్ళనే వద్దు, మార్పిచ్చేయండి. ఇది సెన్సిటివ్ ఏరియా అని, బోర్డర్ ఏరియా అని, ఇదని మార్పిచ్చేయండి. అది వెళ్ళాక పోలీస్ ఆఫీసర్స్ లేరు, ఎవరు లేరు. కెనాట్ డూ దట్. లక్షల కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నాం కాశ్మీర్లో, పబ్లిక్ సొమ్ము కాశ్మీర్ భారతదేశంలో ఉంచుకోవటానికి. సేఫ్టీ అష్యూర్ చేయకపోతే వద్దని చెప్పండి. టూరిస్ట్ ఇంకో 50 సంవత్సరాలు అలా ఉండదు. ఇది తగు రేపు మాకు సెటిల్ అయ్యేది కాదు సతీష్ గారు. Yes, sir. ఇంకో 50 సంవత్సరాల 100 సంవత్సరాల భారతదేశం ఓపిక పట్టింది. భారతదేశం చైనాకంత ఓపిక ఉన్నదా లేదా మనకు తెలిసిపోతుంది. చైనా తగు లేపాక 200 సంవత్సరాలు 300 సంవత్సరాలు అలా చేస్తూ ఉంటుంది. అందరు మర్చిపోయాక మన పక్కనే వచ్చేస్తారు. సో అలా చేయాలి. మీకు కాశ్మీర్ కావాలి అంటే మనం మార్చుకోవాలి పద్ధతి. ఈవేళ సెక్యూరిటీ లేకుండా టూరిస్ట్ పంపిస్తామంటే మరి నేను చాలా విచారంగా చెప్తున్నా. వాళ్ళు అక్కడ తెలిసి మీకు డేంజర్ ఉంటుంది, పోలీస్ లేదు అని చెప్పలేదు. చాలా సేఫ్గా ఉన్నది, రండి అన్నారు, వెళ్ళారు. అది సో ఇది ఆలోచించుకోవాలి. నేను మన గవర్నమెంట్ని ఖండించడం వల్ల నాకేం ఆనందం లేదు. తప్పకుండా ఆలోచించాలంటున్నా. Okay. ఎక్కడ ఉన్నది కొలాప్స్, Okay. ఎలాగ చేయాలి, ఎలా రెక్టిఫై చేయాలి, ప్రతి తప్పుని రెక్టిఫై చేయాలా వద్దా. తప్పని ఒప్పుకోకపోతే అసలు ఏం రెక్టిఫై చేయక్కర్లేదు. ఓకే, చాలా సీరియస్ గా నేను ఆలోచిస్తున్నా. అంటే పెద్దపాటి పుల్లారావు గారు, ఎవరిది తప్పు? అంటే ఇప్పుడు ద్వైపాక్షికంగా భారత్ స్పందన ఎలా ఉండాలి, ఎలా ఉంటే దీనికి పరిష్కారం లభించవచ్చు? అదే నన్ను అడుగుతున్నారు కదా. మిమ్మల్ని సార్, మిమ్మల్ని. మెయిన్ థింగ్ ఏమిటంటే గబగబా తొందర పడిపోయి మేము బుద్ధి చెప్పేస్తాం అనుకోవచ్చు. బాగా ఆలోచించాలి, కేర్ఫుల్గా ఆలోచించాలి, సెక్యూరిటీ పెంచాలి. మనం ఇంట్రోస్పెక్ట్ చేద్దాం, మన లోపల ఆలోచించుకుందాం, ఎక్కడ తప్పని చేయాలి. అవకాశం చూసి కొట్టాలి. ఊరికనే కోపంతో పక్కింటోడి మీద పడిపోయినట్టుగా పడిపోవడం. ఇది భారతదేశం. మనం అలాంటి తప్పు చేస్తాం, తొందరపడతాం, మన ప్రెస్టీజ్ పాడు చేసుకుంటాం. పాకిస్తాన్ ఎదురు చూస్తుంది, చైనా ఎదురు చూస్తుంది, బంగ్లాదేశ్ ఎదురు చూస్తుంది, నేపాల్ ఎదురు చూస్తున్నారు. సో చాలా కేర్ఫుల్గా మెజర్డ్గా ఆలోచించి చేయాలి. తొందరపడే పని కాదు. పబ్లిక్ ఒపీనియన్ ప్రపంచంలో కూడా అమెరికా అందరితో, రష్యాతో అందరితో కూడా పబ్లిక్ ఒపీనియన్ కూడా మన పక్కన పూర్తిగా వచ్చేటట్టుగా చేయాలి. చేస్తే అప్పుడు యాక్షన్ అవకాశం వచ్చినప్పుడు సీరియస్గా చేయాలి. ఏమిటంట నేనైతే బలోచిస్తాన్ రికగ్నైజ్ చేద్దామా వద్దా, రికగ్నైజ్ చేసి ఇక్కడ ఆఫీస్ పెట్టిద్దామా లేదా, ఆ స్టేజ్కి వెళ్దామా లేదా ఆలోచిస్తాం. మనం ఇండస్ రివర్ వెళ్లకుండా ఆప్ చేస్తే మన బ్రహ్మపుత్ర రివర్ చైనా నుంచి వస్తుంది కాబట్టి మనం నదులు చట్టం రెస్పెక్ట్ చేద్దాం. చాలా ఆలోచనలు ఉండాలి డీప్గా. మనం మనుషులు పంపించి 20 మందిని పంపించేసాం, రేపు మా పంటే కుదరదు. ఎస్, ఈ వారం రోజుల్లో ఆ టెర్రరిస్ట్ ఎవరైతే చేశారో దొరుకుతారు, పట్టేస్తారు. వాళ్ళు పారిపోయి ఉంటే ఏం చేయలేం పాకిస్తాన్. అందువల్ల ఆలోచించి చేయాలి, రైట్, తొందరగా చేయకూడదు. ఓకే, ఆల్రెడీ మిస్టేక్స్ కమిట్ చేశారు, తప్పుకి డబల్ తప్పు చేయదు. ఎంత ఆలోచించుకోండి. ఓకే.